వెల్కమ్ టు వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు 167 ఈస్ట్ ఫేస్. 167 ఈస్ట్ ఫేస్. ఇది వచ్చేటప్పటికి దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉందండి. రోడ్స్, చుట్టుపక్కల ఇల్లులు, డ్రైనేజ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియా. 100% వాస్తు ఉన్న ఇల్లు. 167 ఈస్ట్ ఫేస్ హౌస్. నేను మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తున్నానండి. తీసుకెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. ఈ ఇంటి రిలేటెడ్ ప్రైజెస్, డీటెయిల్స్ అవి కావాలనుకుంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం నాకు కాంటాక్ట్ చేయండి. మొత్తం వీడియో చూడండి, చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. ఓకేనండి. సో ఇది కంప్లీట్ కార్ పార్కింగ్ ఇచ్చారు. కింద మొత్తం కార్ పార్కింగ్, సింగిల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్, 3 కార్ పార్కింగ్ చేసుకునేంత కార్ పార్కింగ్. ఈ రిక్వైర్మెంట్స్ చాలామంది క్లయింట్స్ అడుగుతున్నారండి. ఈ కార్ పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉండాలన్న టెన్షన్ బాగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ బోర్ వచ్చింది. అట్ ది సేమ్ టైం వాటర్ సంప్ సపరేట్గా ఇచ్చారు. పెద్ద వాటర్ సంపు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియానేనండి. 3 సుడాన్ వెహికల్స్ వస్తాయి. 3 సుడాన్ వెహికల్స్, ఒక 4 to 5 బైక్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఓకే, కార్ పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్తో సహా అంతా అయిపోయింది. ఓకే, 167 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేషియస్గా ఉంటుందండి. మీకు. ఓకే, సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా. సో ఇది టెనెంట్స్ పర్పస్ సింగిల్ బెడ్రూమ్. ఇది 100% టేక్వుడ్ అండి, ఒరిజినల్ టేక్వుడ్. ఆల్మోస్ట్ ఇల్లు కంప్లీట్ అయిపోయిందండి. అరౌండ్ ద ఏరియా ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇంకో 5% ఫైనల్ ఫినిషింగ్స్ పెండింగ్ ఉన్నాయి. కింద మొత్తం వెట్టిఫైడ్ టైల్స్ వేసారండి. ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. యూపీవీసీ విండో, లేటెస్ట్ ట్రెండ్ యూపీవీసీ విండోస్. అట్ ద సేమ్ టైం ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మీకు ఈశాన్యముల పూజా రూమ్ వస్తుంది. సో ఇక్కడ పూజా రూమ్ వస్తుంది. కింద టెనెంట్స్ పర్పస్ అండి. కింద అంతా టెనెంట్స్ పర్పస్. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో మీకు వాష్ ఏరియా వస్తుంది. సో ఈ డోర్లోంచి పనమ్మాయి కనెక్ట్ అవుతుంది. సో మీకు వాష్ ఏరియా మళ్ళీ చూపిస్తాను. ఇది ఓపెన్ కిచెన్ అండి. మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా షెల్ఫ్స్ అవి ఇచ్చారు. టైల్స్ చూడండి, చాలా బాగున్నాయి టైల్స్. సో స్టీల్ వాష్ బేషన్ అండ్ కామన్ హాల్ చూపించాను మీకు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాష్రూమ్ చూపిస్తాను. దిస్ ఈస్ ద వాష్ ఏరియా. వాష్ బేషన్ వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్. ఒకటే బెడ్రూమ్, చాలా విశాలమైన బెడ్రూమ్ అండి. చాలా విశాలంగా ఉన్న బెడ్రూమ్. సింగిల్ బెడ్రూమ్, చాలా విశాలంగా ఉన్న బెడ్రూమ్. బీరువా స్పేస్ వస్తుంది. షెల్ఫ్స్ వస్తాయి చూడండి, షెల్ఫ్స్ వచ్చాయి. బీరువా స్పేస్ చాలా పెద్ద. 6x6 కాట్స్, పెద్ద కాట్స్ 2 వేసుకునేంత వీలుగా, అంటే 12x12 కాట్స్ వేసుకునేంత వీలుగా ఉన్న మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేటప్పటికి అటాచ్డ్ వాష్రూమ్, వెస్ట్రన్ వాష్రూమ్. మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ అంటే సింగిల్ బెడ్రూమ్ అండి యాక్చువల్గా. ఇది 6x6 కాట్స్ వేసుకున్నంత విశాలంగా వచ్చిన. దీంట్లో మీరు 12x12 కాట్స్ 2 వేసుకుంటే ఇంకా స్పేషియస్గా ఉండే బెడ్రూమ్. ఓకే, ఇది హాలు, కిచెను, బెడ్రూమ్, రైట్. అండ్ మళ్ళీ పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాను. సో పార్కింగ్ ఏరియా నుంచి నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకెళ్తున్నానంటే వాష్ ఏరియా. ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుందని చెప్పాను కదా. సో దిస్ ఈజ్ ద వాష్ ఏరియా. ఓకే, వాష్ ఏరియా. అండ్ పైకి వెళ్ళడానికి ఇక్కడ కూడా కింద మొత్తం చూడండి, గ్రానైట్ వచ్చింది. పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ వచ్చింది. పైన స్టెప్స్కి కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇంట్లో మాత్రం వెట్టిఫైడ్ టైల్స్ వచ్చినాయండి. ఓకే, స్టీల్ రైలింగ్ వచ్చింది కామన్గా స్టెప్స్కి. సో పైకి తీసుకెళ్తున్నాను. ఇది పార్కింగ్ టైల్స్ ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ పార్కింగ్ టైల్స్. సో బ్యాక్ సైడ్ ఏరియా అంటే నార్త్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను. నార్త్ ఏరియాలో మీకు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునేటట్టుగా సపరేట్ వాషింగ్ మిషన్ పెట్టుకొని వాష్ ఏరియా కింద సపరేట్గా డైవర్ట్ చేశారు. ఇది ఒకటి కన్వర్ట్ చేశారు ఇక్కడ. సో ఇక్కడి నుంచి మిమ్మల్ని నేను నార్త్ డోర్లోంచి ఇంట్లోకి తీసుకెళ్తున్నాను. ఓకే,
ఫ్రంట్ ఏరియా మళ్ళీ 100% టేక్ వుడ్ అది. ఇది ప్రెస్ డోర్ అండి, ఇక్కడ ప్రెస్ డోర్ వస్తుంది. ఇక్కడ కూడా వెట్టిఫైడ్ టైల్స్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి హాల్, చాలా విశాలమైన, చాలా పొడుగ్గా వచ్చింది చూడండి. హాల్ చాలా విశాలమైన హాల్. డ్రాయింగ్ హాల్ సపరేట్గా చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ హాల్ కింద సపరేట్గా అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ అ టీవీ ఏరియా. ఇక్కడ మీరు వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బ్రహ్మాండంగా వస్తుంది టీవీ ఏరియా. ఓకే, యూపీవీసీ విండో, వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండో. హాల్లో కూడా ఏసీ పాయింట్ ఇచ్చారు. హాల్లో కూడా ఏసీ పాయింట్ ఇచ్చారు. అండ్ జనరల్గా మీకు చెప్తున్నానండి, మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి యూపీవీసీ విండోస్కి స్టీల్ గ్రిల్ అవి రావాలి. చెప్పాను కదండి, 95% కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 5% చిన్న చిన్న ఫిట్టింగ్స్, ఫైనల్ ఫిట్టింగ్స్ పెండింగ్ ఉన్నాయి అంతే. సో ఫైనల్ ఫిట్టింగ్స్ అయిపోతాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ 15 days ఆఫ్ వర్క్ ఉంటుంది. ఓకే, ఇది దేవుడు రూమ్ అండి. ఇది దేవుడు రూమ్ సపరేట్గా ఇచ్చారు ఇక్కడ. సో దిస్ ఈజ్ ద దేవుడు పూజా రూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ పైన 167 మేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 167. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పేస్. చాలా స్పేసియస్గా ఉంటుంది ఇల్లు. సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మళ్ళీ కింద మొత్తం షెల్ఫ్స్ వదిలేశారు. ఓకే, టైల్స్ చూడండి. యూపీవీసీ విండో వచ్చింది వెంటిలేషన్ పర్పస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఈ డైనింగ్ ఏరియాలో ఇక్కడ వాష్ బేషన్. సో ఈ ఏరియాలో వాష్ బేషన్ పెట్టుకునేట్టుగా వీలుగా ఇక్కడ ఒక వాష్ బేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ సపరేట్ వాష్ ఏరియా ఇచ్చారు చూడండి. సపరేట్ వాష్ ఏరియా, కిచెన్కి సపరేట్ వాష్ ఏరియా ఇక్కడ సపరేట్ చేస్తారు. ఓకేనండి. సో నేను ఇప్పుడు కామన్ వాష్రూమ్, వాష్రూమ్లో కూడా టైల్స్ చూడండి, చాలా బాగున్నాయి ఈ టైల్స్. వాష్రూమ్స్లో మీకు ఏంటంటే గీజర్ పాయింట్స్ ఉంటాయండి. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయి. బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి. ఫాల్ సీలింగ్ కామన్గా వస్తుంది. దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు నేను చూపించేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ కామన్గా వస్తుంది. ఇన్వర్టర్ వైరింగ్ కూడా కామన్గా వస్తుంది. సో ఇదంతా బిల్డర్ ఇచ్చేస్తారండి ముందరే మనకి. సో యూపీవీసీ విండో చూపించాను కదా ఇందాక మీకు. దీనికి గ్రిల్ ఒకటి పెండింగ్ ఉంది. ఓకేనా. సో ఇంటర్నల్ మొత్తం ప్రెస్ డోర్స్ వస్తాయి. ఫ్రంట్ డోర్ మాత్రం 100% టేక్ అవుట్ వస్తుంది. ఇక్కడ కూడా మీకు వాష్ బేసిన్ పెట్టుకోవడానికి వీలు ఇచ్చారు. దట్ ఈస్ డిపెండ్స్. ఇప్పుడు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ మీ కింద ఎంత వచ్చిందో సేమ్ టు సేమ్ పెద్ద పైన కూడా అలానే వచ్చింది. సో నేను ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మీకు మాస్టర్ బెడ్రూమ్లో 12x12 కాట్స్ వేసుకుంటే, 12x12 నాట్ 6x6 కాట్స్, 12x12 కాట్స్ వేసుకుంటే కూడా ఇంకా స్పేస్ ఉండేంత వీలు ఉండే అంత మాస్టర్ బెడ్రూమ్. ఓకే, అంత స్పేషియస్గా ఉన్న మాస్టర్ బెడ్రూమ్, రైట్. సో మాస్టర్ బెడ్రూమ్లో మళ్ళీ డ్రెస్సింగ్ ఏరియా సపరేట్ వచ్చిందండి. దిస్ ఈజ్ ద డ్రెస్సింగ్ ఏరియా. డ్రెస్సింగ్ ఏరియాలో వాష్రూమ్ డోర్ ప్యాటర్న్. డ్రెస్సింగ్ ఏరియా కాకుండా మళ్ళీ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ సపరేట్ వచ్చింది. ఓకేనా. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో దిస్ ఈజ్ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయండి. బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఫాల్ సీలింగ్ కామన్గా వస్తుంది. అట్ ది సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు. అటక, అటక చూడండి అటువైపు కూడా ఉంది. అంటే చాలా విశాలమైన అటక. ఓకేనా. దిస్ ఇస్ అ కంప్లీట్ హౌస్ అండి. దిస్ ఇస్ అ కంప్లీట్ హౌస్. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వెంచర్ గురించి, ఇప్పుడు ఈ ఇల్లున్న వెంచరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వెంచర్లో ఉన్న ఇల్లు అండి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్గా. ఓకేనా. సెక్యూరిటీ పరంగా కూడా మీకు ఇబ్బంది లేదు. ఓకే, అంతా బాగుందండి ఇల్లు. ఒకసారి విజిట్ చేయండి. దీని ప్రైస్ డీటెయిల్స్ అవి కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటాయి. నేను మళ్ళీ ఒకసారి వెంచర్ చూపిస్తున్నానండి. బయటకు వచ్చాను, వెంచర్ చూపిస్తున్నాను. ఓకే, దిస్ ఈస్ అ కంప్లీట్ ఏరియా. ఓకే, పైన కూడా వర్షం పడకుండా ఉండడానికి మీకు క్లియర్గా ఏం చేశారంటే స్టెప్స్ నుంచి పైన కూడా రేకులు వేశారు. ఓకే, దిస్ ఇస్ కంప్లీట్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 950-5489-842,
548984. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్ వస్తూనే ఉంటుంది. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. ఓకే, 50 lakhs బిలో హౌసెస్, ఫ్లాట్స్, ప్లాట్స్ అన్నీ ఉంటాయండి. మీకు కావాల్సిన మీరు చూస్ చేసుకోండి. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.